హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనాలిలో రోహతంగ్ పాస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఈ షిమ్లా మనాలిలో కొండలు ఎక్కువ కాబట్టి టనల్స్ కూడా ఎక్కువనే. వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఎక్కడి నుండి ల్యాండ్ స్లైడ్ అవుతుందో తెలియదు. మనం వెళ్తుంటే కూడా ల్యాండ్ స్లైడ్స్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. రోడ్స్ అయితే మొత్తం కర్వ్ ఉన్నాయి. డ్రైవర్ అంకుల్ కొంచెం అటు ఇటు చేసినా కూడా కింద పడిపోతాం. ఇది బియాస్ రివర్, మనాలిలో ఉండే రివర్ అనమాట. ఇక్కడ ఏదో డ్యామ్ ఉన్నట్టుంది. పెద్ద పెద్ద కొండలు, కానీ లొకేషన్ అయితే క్రేజీ ఉంది. మనాలి రోహతంగ్ పాస్ హైవేలో ఈ నెహ్రూ కుండ్ ఉంది. ఇది న్యాచురల్ స్ప్రింగ్. ఈ వాటర్ ఫాల్కి నెహ్రూ కుండ్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ అంటే మనాలిలో ఉన్నప్పుడు ఈ వాటర్ యూజ్ చేశారంట. అందుకనే దీనికి నెహ్రూ కుండ్ అని పేరు వచ్చింది. దూరంగా స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? నాకైతే స్నో మౌంటైన్ కనిపించగానే ఎనర్జీ అయితే డబుల్ అయింది. ఇంకొంచెం సేపట్లో అక్కడికి వెళ్తున్నాం మనమని. ఇలాంటి కనెక్టింగ్ బ్రిడ్జెస్, ఈ ఫ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. డ్రైవర్ అంకుల్ ఒక దగ్గర ఆపి ఇక్కడ ఏటీవీ రైడ్ బాగుంటుంది చేయండి అని చెప్పిండు. ఒక ఏటీవీ రైడ్తోనే ఆపాం కదా మనం, అందుకే జిప్ లైన్, ఏటీవీ రైడ్, ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ వీటన్నిటికీ సపరేట్ ఛార్జెస్ అయినాయి మాకు. జిప్ లైన్ చేయడానికి ఒక ఛార్జ్, వాళ్ళ గోప్రో యూజ్ చేసుకొని వీడియో తీసుకోవాలనుకుంటే ఇంకో ఛార్జ్ ఉంటుంది. మళ్ళీ మా జర్నీ రోహతంగ్ పాస్కి స్టార్ట్ అయింది. మళ్ళీ మధ్యలో ఆగినాం. ఎందుకనంటే ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్, ఇంకా ఒక పెద్ద గ్లేషియర్ కనిపించింది, అందుకనే ఆగినాం. కానీ ఎంత హైట్కి వెళ్తుంటే వ్యూస్ అంతా బాగుంటున్నాయి. పెద్ద పెద్ద కొండలు, అప్పుడే మంచిగా రెయిన్బో కూడా ఫామ్ అయింది. ఆ కొండల మధ్యలో మేము, ఆహా ఎంత బాగుందో. ఇంకొక 2 కిలోమీటర్సే ఉంది మనం రోహతంగ్ పాస్కి వెళ్ళడానికి. అక్కడ బోర్డు మీద కనిపించింది. దూరంగా స్నో అయితే కనిపించింది, కానీ మాకు స్నో దొరికిందా లేదా, మేము స్నోలో ఆడుకున్నామా లేదా ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూడండి.